చాలా మందికి ఇది కామన్ గా పిగ్మెంటేషన్ ప్రాబ్లం లాగా మారిపోతూ ఉంటుందండి. చేతుల పైన నలుపుగా మారిపోయి మనకి విపరీతంగా పిగ్మెంటేషన్ వచ్చేసి మనకి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఈ భాగానికి చాలా తేడా అనేది వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది, ఏ విధంగా మన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. మనకి సూర్యుడి వెలుతురులో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన చర్మం లోపలికి వచ్చినప్పుడు మెలనోసైట్ అనే కణాలు మెలనిన్ ని ప్రొడక్షన్ చేస్తుంది. అలానే మెలనిన్ తో పాటు వైటమిన్ డి సింథసిస్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఒక మోతాదు కంటే ఎక్కువ పెరుగుతున్న కొద్దీ నలుపు అనేది ఇంకెక్కువ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఈ నలుపు అనేది ఎక్కువ ప్రొడక్షన్ అవ్వటం తోటి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం లోపలికి రాదండి. అలా రానప్పుడు వైటమిన్ డి సింథసిస్ కూడా ఒక విధంగా కాంప్రమైజ్డ్ అవుతూ ఉంటుంది. అలానే మనకి నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది కదట. అలానే మనకి నలుపు అనేది విపరీతంగా పెరుగుతుంది కదండి. అలాంటప్పుడు మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మనము మంచి సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్ అనేది మనకి మంచిగా చేతుల పైన పెట్టుకోవటానికని మనకి ఒక 2-3 గంటల వరకు అది సన్ స్క్రీన్ పనిచేస్తుంది. సన్ స్క్రీన్ 3 గంటల తర్వాత నెమ్మదిగా డిగ్రేడ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ పెట్టుకోకపోతే మళ్ళీ నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనము రోజు 3 పూట్ల భోజనం చేస్తాం కదండి. మన బాడీ అనేది ప్రతిదీ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎనర్జీగా వాడేసుకుంటుంది, తర్వాత మనకి మెటబాలిజం అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి శరీరంలో కూడా మనకి ఏ విధంగా అయితే ప్రతిసారి మనం చేయాల్సి ఉంటుందో అలానే చర్మం పైన కూడా మనం సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిన ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా పెడుతూ ఉండాలి.